నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. భూభారతి రెవెన్యూ సదస్సు దగ్గరికి వచ్చినటువంటి ఒక రైతుని మెడల్ పట్టుకొని బరబరా గుంజుకపోయిన ఒక సంఘటన చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఒక్కసారిగా ఆగమైపోయారు, నివ్వెరపోయారు. అరే, దేశానికి అన్నం పెడుతున్నాం అనుకున్నామే, మాకు గౌరవం దొరుకుతుంది అనుకున్నాం, కానీ ఇంత అధ్వానంగా ఉందా మా పరిస్థితి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. సోషల్ మీడియా వీడియోస్లో కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇదేనా మా పరిస్థితి, ఇదా మా జీవితం, అసలు మేమేవో ఊహించేసుకున్నామని చెప్పి అంటా ఉన్నారు. ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ పాతెల్లాపూర్ గ్రామంలో జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ స్టోరీ ఏందో ఒకసారి చూడండి. ఎందుకంత ఓవర్ యాక్షన్, వృద్ధ రైతు మెడ పట్టుకొని నిర్మల్ జిల్లాలో అమానుష ఘటన అంటూ ఇగో రైతుని ఎట్లా గుంజుకపోతుంది చూడరు ఒకసారి. ఫస్ట్ ఇది రెవెన్యూ సదస్సు, భూభారతి పైన పెట్టినటువంటి సదస్సు ఒకటి. ఇంకొకటి ఏంటిదంటే, ఆ రైతు దేశద్రోహియ, గజ దొంగన, అట్లాంటి దొంగలను పట్టుకోవడం చేతగాని ఈ దద్దమ్మ పోలీసులు ఇగో ఇట్లా అమాయకులైనటువంటి రైతులను ఆగం చేస్తూ ఉంటారు. నేను అందరు పోలీసులను అనట్లేదు, అందులో ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేసిన గురించి మాట్లాడుతూ ఉన్నా. అన్నం తింటలేడా, పెండ తింటుండా, టిఫిన్ డబ్బాలో ఏమున్నది, గడ్డి పెట్టుకొచ్చుకున్నాడా, ఈ రైతు పండించిన తిండి తింటలేడా? అయినప్పటికీ సిగ్గు లేకుండా ఆ రైతుని అట్లా పట్టుకొని మెడలు పట్టుకొని ఒక గజ దొంగను పట్టుకుపోయినట్టు పట్టుకపోతాను. చిన్న దొంగతనం చేసిన వాళ్ళేమో ఆ లేచి పండబెట్టి తొక్కుతారు, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళేమో తీసుకొచ్చుకొని కుసోబెట్టి వాళ్ళకి రాచమర్యాదలు చేస్తారు, పోలీస్ స్టేషన్లో కుర్చీలు చూపిస్తారు ఈ దొంగలు. ఇది పోలీసుల ఓవర్ యాక్షన్. ఇక్కడ ఈ వీడియోలో ఇంకొకటి నేను గమనించిన, మీరు చూసిరో లేదో, అసలు ఆయన క్యూలో రాలేడు అనేదే కదా ఇక్కడ అసలు వార్త. ఏందో చూద్దాం, అసలు ఇది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ రీజన్ ఏంది, ఆయన ఎందుకు గుంజుకపోయాడు. తెలంగాణలో అమానుష ఘటన జరిగింది. వృద్ధ రైతు పట్ల ఓ ఏఎస్ఐ ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే, బాగా భావిస్తోంది, వాళ్ళు చేసే పని అది ఏది, ప్రజలకు చేరువ చేయాలని చెప్పి ప్రజలను అట్లా చంపడానికి పెట్టింది, అది ప్రజలని ఖరాబ్ చేయడానికి పెట్టింది అది. ఇగో దానికోసం వచ్చిన ప్రజల పట్ల పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు ఎవరు అసలు నాకు అర్థం కాలే, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదా, అదే మన సపరేట్ వాళ్ళకేమన్నా అతీత శక్తులా, మరి ఇంకేదన్నా అంటే ప్రభుత్వం చేతిలో లేరా పోలీసులు? అంతగాదం అయిపోయిందా, పరిపాలన లేదా అసలు రాష్ట్రంలో? అట్లాంటప్పుడు పోలీసుల మీద అసలు నియంత్రణ లేదా, అసలు కట్టడి ఉండదా? వాళ్ళు ఏదంటే అదే చేసుకోవచ్చా? వాళ్ళు ఏమన్నా రక్షక భటులా లేకపోతే యమభటులా? ఇక్కడ చూడండి ఒకసారి. తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఖానాపూర్ మండల్ పాతెల్లాపూర్ గ్రామం అది. ఆ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ రైతు అల్లెపు వెంకట్ తన భూమి పట్టా కావడం లేదని చెప్తూ రెవెన్యూ సదస్సుకు వచ్చారు. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని తహసీల్దార్ను రెవెన్యూ సిబ్బంది నిలదీశారు. వృద్ధ రైతును రెవెన్యూ అధికారులు నచ్చజెప్పేలా ప్రయత్నం చేసినా ఆయన ఊరుకోలేదు. దీంతో అక్కడ ఉన్న ఏఎస్ఐ రామచంద్ర రైతుపై జులుం ప్రదర్శించారు. రైతు మెడపట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నుండి బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చాడు. ఇదంతా చూసిన అక్కడ రైతులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఆ ఏఎస్ఐ తీరును ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. సో అన్నం పెట్టే రైతు పట్ల ఆ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు సరిగా లేదని మండిపడుతున్నారంటూ మంత్రి ఆదేశాలతో ఏఎస్ఐ ఫైనల్గా సస్పెండ్ అయ్యిండు. కానీ ఆయన కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఇచ్చి ఆయన చూస్తే కనీసం ఆయన తండ్రినే ఎందుకు యాదికి రాలేడని అనిపిస్తుంది. పోనీ ఆయన ఏ పని మీద వచ్చిండా అక్కడికి? మీరు పెట్టిన రెవెన్యూ సదస్సు కాడికి వచ్చిండు తప్ప ఇంకో దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేయలేడు. ఎక్కడ కూడా మీ శాంతి భద్రతలకు విఘాతం అసలుకే కలిగించలేడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మెడ పట్టుకొని పోతుంటే ఈ వీడియోలో ఏమున్నది తెలుసా? ఇగో నేను గమనించిన, ఓకే అక్కడ ఆయన ఏదో ఇబ్బంది పెడుతుండనే ఫీలింగ్తో ఆయన బరబర గుంజుకపోయినట్టుగా ఈ వీడియో ఉంది కదా. పక్కన ఓ కానిస్టేబుల్ ఉంది, మహిళా కానిస్టేబుల్. ఆమె ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి, ఈయన గుంజుకపోతున్నాడు. ఇగో లేచి చెవులో ఉన్న ఇయర్ ఫోన్ తీస్తూ ఉంది బయటకి. ఏం నువ్వు డ్యూటీ ఎందుకు చేస్తలేవాడా? ఒకవేళ క్యూలో రావాలని ఉంటే లేదా అక్కడ నియంత్రించాలనుకుంటే ఆమె డ్యూటీ చేయొచ్చు కదా తల్లి. ఎందుకు కూర్చొని హెడ్ ఫోన్లో పాటలు వింటా ఉన్నది? ఏం డ్యూటీ చేస్తుందా పాటలు వినుకుంటా? ఆ కూర్చొని నూకొస్తే లేస్తూ ఉంది. అదే మొదలు నిలబడి అసలు ఆ రైతు సమస్య ఏంది, లేదా ఆడ క్యూ ఎందుకు లేదు, ఆడ ఎందుకు ఇబ్బంది అవుతుంది, అది కదా చేయాల్సింది. మీరు మీ పనులు మీరు చేయరు, మీ కర్తవ్యాలు మీకు పట్టలేదు. కానీ ఇక్కడ లేచి మెల్లగా హెడ్ ఫోన్స్ తీసి ఏదో మా సార్ వాళ్ళని నూక్కొస్తుండు, అందుకుందాం జల్దీని తీసుకుపోయి లోపల నూకుదాం, ఇది వాళ్ళ ప్రయత్నం. ఇక చూడండి, ఈమెనే ఆమె
ఆయన వయసు అయిందా, ఎట్లా ఉన్నాడు ఆయన? గంత పెద్ద మనిషిని పట్టుకొని గట్లా నూకపోనికి మనకి సిగ్గుశరం ఉన్నది అసలు అని ఇలా రైతులు అంటూ ఉన్నారు, బాధపడుతున్నారు. మేము ఏదో ఊహించేసుకున్నాం అసలు మా జీవితాల గురించి. ఇటు పక్క రుణమాఫీ సరిగ్గా చేయక, అటు రైతు బంధు చక్కగా వేయక, ఇటు సబ్సిడీలు రాక, ఇటు వర్షాలు చక్క పడక, పడి ఎక్కువ వరదలు వచ్చి కొట్టుకపోయి, ఇటు అతివృష్టి అనావృష్టి ఇలా ఎన్నిటిని తట్టుకొని రైతు పండిస్తే ఇంత బువ్వ తింటున్నామనే సోయిలేని ఇట్లాంటి దద్దమ్మలందరికీ కూడా గడ్డి పెట్టాల్సిందే. లేకపోతే వీళ్ళు ఇట్లనే పెట్టరైపోతూనే ఉంటారు. నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ రైతును మాత్రం అట్లా తీసుకెళ్లడం నిజంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు రైతు ఎవరైతే ఈ దేశంలో మరి రైతు అనేటోడు లేకపోతే ఏమవుతుంది అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తారు. ఇట్లా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పేమున్నదాడా? ఏం అడగన్నా తప్పు చేసి వచ్చిండా, ఏమన్నా దొంగతనం చేసి వచ్చిండా, మర్డర్లు చేసి వచ్చిండా, ఏం చేసి వచ్చిండా అంటే మెడల్ పెట్టి గుంజుకపోవాలి. చెప్పే పద్ధతిలో చెప్పాలి, తీసుకుపోయే విధానంలో తీసుకుపోవాలి. అక్కడ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పాలి తప్ప అట్లా తీసుకపోతే ఏమైంది, ఇలా సస్పెండ్ కాదు, తీసి పడేసేయాలి. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినట్టుండు ఉద్యోగంలోకి వెళ్ళి తీసి పడేసేయాలి. అంత ఓపిక లేని ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తారు మీరు? ప్రభుత్వానికన్నా కొంచెమన్నా దీనిపైన ఆలోచన చేయాలి. లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మీరు ఏదో గొప్ప పని చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇంకా నష్టమే జరుగుతూ ఉంది. ఆ భూభారతి లేదు, ఆ పనికి మాలిన ధరణి ఏందో, ఇదేందో అదేందో అందరు కలిసి నాశనం చేసింది పబ్లిక్ని, నాశనం చేస్తుంది రైతులని.